Hi guys, welcome back to Chennai News 10. ఇది డే 36 ఓవరాల్ రివ్యూ. సో ఓపెన్ చేస్తే డే 36 ఓపెన్ చేస్తే మన వైల్డ్ కార్డ్స్కి మన ఆల్రెడీ పాత ఉన్న టెనెంట్స్ అయితే ఓనర్షిప్ అందరూ ఒకటి అయిపోయారు. సో బిగ్ బాస్ ఇంకొక అయితే కామనర్స్ ఉన్న రూమ్ ఏదో టెనెంట్స్ ఉన్న రూమ్ ఉందో అది క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడు అందరికి చొక్క దాంట్లో ఉన్నారు. సో అందరికి ఉన్న 15 మంది ఉన్న దాంట్లో ముగ్గురు చొప్పున ఒక్కొక్క బెడ్ ఇచ్చారు. సో క్యాప్టెన్ కూడా ముగ్గురు పడుకున్నారు. సో ఇదంతా పక్క పెడితే నైట్ డిస్కషన్ జరిగినాయి. ఇలా మీ గురించి బయట డిస్కషన్స్ ఎలా ఉన్నాయి, బర్రీ గారి గురించి కానీ తనుజ గారి గురించి కానీ ఇలా ఉన్నాయని బయట విమానాల గురించి కానీ వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది అంతా బాగానే జరిగింది. మార్నింగ్ తర్వాత ఇంట్లో వైట్ కార్ నుంచి ఒక వైల్డ్ ఫైట్ జరిగింది. ఫైట్ ఏంటంటే మాధురి గారికి క్యాప్టెన్కి పెద్ద వారే జరిగింది. సో డిస్కషన్ జరుగుతుంది. అంటే వీళ్ళు వచ్చి వన్ అవుతుంది కదా, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే యాక్చువల్లీ దివ్య గారికి మాధురి గారికి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. సో దివ్య గారికి వైల్డ్ కార్డ్స్కి మంచి కాంబినేషన్స్ లేదు, కరెక్షన్స్ రావట్లేదు. ప్రతిదానికి తను ఎప్పుడైతే నైట్ వచ్చేసి ఇలా బర్నీ గారిని యూజ్ చేసుకుంటున్నారు, అంటే బర్నీ గారు సపోర్ట్ తీసుకుంటున్నారు అన్నారు. అప్పటి దివ్య గారు ఏడ్చారు కూడా. సో దివ్య గారు కొంచెం మనసులో పెట్టుకున్న వైట్ కార్డ్స్ని చూడాలి. ఇంకా ముందుకు పోతే ఇంకా రోజుకి అది ఏం జరిగే ఛాన్స్ ఉందో తెలియదు. సో ఇప్పుడు నామినేషన్స్ కూడా ఈరోజు జరిగినాయి కాబట్టి అది కూడా చెప్తాను మీకు. అండ్ దివ్య గారికి మాధురి గారికి అసలుగా పడట్లేదు. సో ఈ పర్టికులర్ కిచెన్ సిచ్యువేషన్ ఏమైతుందో అది కళ్యాణ్ వచ్చే వీళ్ళు అందరూ కొంచెం నాకు తెలిసి చాలా మంది ఆంధ్ర సైడ్ ఉంటున్నారు. సో వాళ్ళ స్లాంగ్ మా కొంచెం తేడా ఉంది. సో గోదావరి స్లాంగ్ కొద్దిగా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు వెటకారంగా మాట్లాడుకోవడం అంటే అటు సైడ్ వెటకారంగా మాట్లాడతారు కదా. సో అది వాళ్ళ సెట్ అవుతుంది కావచ్చు కానీ మరి మిగతా వాళ్ళకి నాకు తెలియదు. సో ఆ వెటకారం కాస్త ఫన్ అయ్యి సీరియస్ అయిపోయి క్లోజ్ అవుతున్న మ్యాటర్లో మళ్ళీ తనుజ గారు పట్టుకొచ్చారు. అయిపోయిన మ్యాటర్ క్లోజ్ అవుతుందిరా అనుకున్న లోపల తనుజ మళ్ళీ కళ్యాణ్ పిలిచి ఇటు మాధురి పిలిచి అది కాస్త చిన్న మ్యాటర్ చిన్న గాలివన్నాయి. లాస్ట్కి మాధురి గారు కూడా వచ్చి 24 గంటలు కూడా అవ్వలేదు, ఆమె కూడా గడిచారు. ఇక హౌస్ అంటే ఎట్లా ఉంటుంది. ఇక దాని తర్వాత మధ్యాహ్నం రేషన్ వచ్చింది. రేషన్ చెక్ చేసుకున్నారు, ఎవరు ఎక్స్వర్ రాసుకున్నారు దాచుకున్నారు. దాని తర్వాత మధ్యాహ్నం ఆ 2 కప్పుల పప్పు అవుతుందో దానికి బకెట్ వాటర్ ఏమైనా ఆ ఎటకారంగా మాట్లాడడం. వీళ్ళకు బాండ్ కరెక్ట్ సెట్ అవ్వట్లేదు. చూడాలి, ఎప్పుడైనా మారవచ్చు. ఇప్పుడు ఎనిమిస్ ఉన్నారు, రేపు ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అప్పటికి రమ్య గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నేను ఇక్కడికి వచ్చి బాండ్స్ పెట్టుకోదలుచుకోలేదు, నాకు ఆ బాండ్స్ వద్దా. నీకు నేను ఒక మాట అన్నారు. ఆల్రెడీ మనకి ఇంటి దగ్గర పేరెంట్స్ ఉన్నారు, నాకు ఇక్కడ వద్దు. సో నేను ఎలాంటి బాండ్స్ పెట్టుకొని గేమ్ ఆనికి వస్తున్నా, గేమ్తోనే ఉంటా అని చెప్పి ఈ టాపిక్ జరిగింది. అండ్ కళ్యాణ్ టాపిక్ వచ్చింది. కళ్యాణ్ అదే అమ్మాయిలు ఇప్పించి సంథింగ్ అని వచ్చింది. అది ఎంతవరకు నిజమో మీరే కామెంట్ చేయండి. సో అంటే అమ్మాయిని పిచ్చే అని నేను, కానీ తనకి ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు. ఎందుకంటే తను ఒక ఉన్నత పొజిషన్ నుంచి వచ్చాడు కాబట్టి ఇంకా ఆ పొజిషన్ ఏజ్ అట్లాంటిది లేండి. సో తెలీదు. ఆమె మాట్లాడుతుంది కూడా కొంచెం తప్పే, బట్ అది లోపల ఉన్నది తెలుస్తుంది. మనకు అంత క్లియర్గా తెలియదు, అంత ఏం జరుగుతుందో కూడా మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి. అండ్ నెక్స్ట్ తనకు కళ్యాణ్కి తనకు డెమోన్కి పడదు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఐ మీన్ రమ్యకి వీళ్ళకి ముగ్గురికి పడతలేదు అనేది అయితే తెలిసింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ లేదని ఎప్పుడైతే రమ్య గారు ఆశ గారు అన్నారో యాజ్ ఇట్ ఈస్ అదే ఇమాన్యుయల్ వల్లనే ఇంట్లో ఫన్ జనరేట్. నాకు ఎందుకు ఈ వైట్ కార్డ్లో ఆయిషా గారు వల్ల కొంచెం ఇంటికి కలిొచ్చింది అంటే, నేను ఆశా గారిని చూసా, అంటే తన మాటలు బిహేవియర్ యాక్చువల్లీ శ్రీజరాగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ హై పిచ్ గొరవడం ఇరిటేటింగ్ అయితే రాలేదు. ఆ ఫన్ కానీ గౌరవతో చేసిన బాటిల్ విషయంలో కానీ ఇమాన్యుయల్తో చేసిన ఆ ఫన్ కానీ ఇక్కడ ఇద్దరు అందంగా రెడీ వస్తుంటే ఇమాన్యుయల్ అక్కడ రీతి నేర్పించడం ఆ చూడడానికి చాలా బాగుంది. అంటే కొత్త రాగానే పాత నేర్పించడం, దానికి రీతు కూడా పాజిటివ్ అంటే కామెడీగా పాజిటివ్ రెస్పాండ్ అవ్వడం. తర్వాత తనుజ గారిని నువ్వు కూడా బాగుంటాను అంటే ఓకే, ఇమాన్యుయల్ తప్ప ఇది ఎవరు చేయలేరు అనేది థాట్ వచ్చింది. అండ్ బర్నీ గారు కూడా చాలా ట్రై చేస్తారు వాళ్ళని వినప్పటికీ, కానీ బర్నీ గారికి దివ్యకు కూడా కొంచెం డిస్టెన్స్ ఫామ్ అయింది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నాకు తనుజ నచ్చలేదు. భరణి గారు రాముకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి క్యాప్టెన్స్ కంప్లీట్ రాము సపోర్ట్ రామునే రామరెడ్డి రమ్మనుకునేది. అంటే ఆయన సపోర్ట్ అంటే మీ నాన్న నువ్వే పోతావు కదా, అంటే నీకు వెన్నుపోటు వచ్చి క్యాప్టెన్ అవడానికి సపోర్ట్ చేస్తావు. నీకు స్టార్టింగ్ నుంచి వచ్చినా కానీ నీకు సపోర్ట్ చేసిన మనిషిని మాత్రం నామినేట్ చేస్తావు. రేపు పొద్దున బర్నీ గారు నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు నామినేట్ చేసే రకం తనుజ. సో తనుజకి ఇంకా తెలియదు గేమ్. నాకు తనుజ గారి మీద ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. అది మరీ అలాగే ఉండాలనుకుంటున్నా, తెలిసినాక పోవద్దు అనుకుంటున్నాం, తెలీదు ఏం చెప్తావు. సో ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ కిందకి వచ్చేస్తే నామినేషన్స్ బాల్ వస్తుంది. అది ఈ వైల్డ్ కార్డ్స్ ఇస్తున్నా వాళ్ళు నామినేట్ చేయొద్దు, క్యాప్టెన్ నామినేట్ చేయకుండా ఎవరి చేతికి బాల్ వస్తే వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ ఇస్తే వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేస్తారు హౌస్లో ఉన్నారు. సో దాంట్లో ఫస్ట్ నిఖినాయక్ వస్తే తనుజకి ఇస్తాడు. సో తనుజ ఇద్దరిని నామినేట్ చేస్తుంది, రాము గారిని నామినేట్ చేస్తుంది, సుమన్ శెట్టి నామినేట్ చేస్తుంది. సో ఆయన వచ్చి రాముని సేవ్ చేస్తారు, సుమన్ శెట్టి అని నామినేట్ చేస్తారు. సో అలా జరిగేసి 6 నామినేషన్స్ అయినాయి. 6 నామినేషన్లో 5 మెంబర్స్ అయితే
సుమన్ శెట్టి అన్న, భరణి గారు, తనుజ గారు, దివ్య గారు అండ్ డెమన్ పవన్. రాము కూడా నామినేట్ అయ్యారు బికాస్ కళ్యాణ్కి బిగ్ బాస్ పవర్స్ ఇచ్చాడు. ఆ పవర్స్ వల్ల కళ్యాణ్ కూడా మన అదే కెప్టెన్ కళ్యాణ్ రాముని నామినేట్ అయిన వల్ల రాముని కళ్యాణ్ నామినేట్ చేశారు. సో ఇప్పుడు 6 మెంబర్స్ నామినేషన్ అయ్యారు. ఈ నామినేషన్స్ జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చే టాస్క్లు చూడాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఇద్దరు ఉన్నారు, గౌరవ్ గారు అండ్ మన నిఖిల్ గారు, ఇద్దరు చాలా టఫ్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ చిన్న గేమ్ నాకు తెలిసిపోయింది. ఐషిని దగ్గర రాలేకపోయింది, బట్ రమ్యకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రమ్య చాలా బాగా ఫైట్ చేసింది నిఖిల్ గారితో అండ్ మాధురి గారు కూడా ఫైట్ చేశాడు. ఏమడగామాట ఆయిష గారు, శిక్ష గారు, శ్రీనివాస్ గారు కొద్దిగా దూరం ఉన్నారు. బట్ చూడాలి ఇప్పుడు రాబోయే టాస్క్లు ఇంకా ఫైర్ ఉంటాయి. సో చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో. అండ్ పెద్ద పెద్ద రివ్యూస్ అంటున్నారు శ్రీజ వస్తుంది శ్రీజ వస్తే యాక్సెప్టబుల్, బట్ అది అన్ఫేర్ కాదు, ఫేరే జరిగింది. బిగ్ బాస్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాడు. దాన్ని మొత్తం రాంగ్ ప్రొటెక్ట్ చేయకుండా చూద్దాం. మాకు శ్రీజ గేమ్ అంటే ఇష్టమే, మేము కూడా చూసాము. స్టార్టింగ్ మాకు మీరు చెప్పినట్టు మాకు ఇరిటేటింగ్ ఉండే, బట్ తను మారుతుంది. మరి ఏం సపోర్ట్ తెలీదు. సో ఓకే, బిగ్ బాస్ ఇంటికి రీఎంట్రీ ఇస్తే ఇంకొక ఏమంటారు నవరత్నం పట్టుకొని వస్తే, ఇంకొక స్టోన్ పట్టుకొని వస్తే ఇంకా సూపర్. అది చూద్దాం ఎవరి గేమ్ ఎలా ఉంటుందో, ఎవరి గేమ్ ఎలా మారుతుందో. అండ్ కొంతమంది రివ్యూస్ ఇంకా ఓటింగ్ స్టార్ట్ అయ్యని చెప్పినారు. నేను చెక్ చేస్తే ఓటింగ్స్ స్టార్ట్ అవ్వలేదు. మరి ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ వద్దాంబా. ఎందుకంటే మీ మీద ఒక మంచి రెస్పెక్ట్ ఉంది, మీ మీద ఒక మంచి లైక్ ఉంది మాకు. సో మీరు ఇంకా ఓటింగ్ స్టార్ట్ అయిన ఓట్ చేసుకోండి. నేను నిజంగా ఓట్ వేద్దామని పోతే అక్కడ ఓట్ స్టార్ట్ అయ్యగలదు. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకండి, ఉన్నట్టు చెప్పండి సరిపోతుంది. ఎందుకంటే రాగా మాట్లాడండి, నిజాలు మాట్లాడండి. అంతవరకు మన అంటే నువ్వేం తోపాతులు మన అనొచ్చు. శ్రీజ గారి ఫ్యాన్స్ మన అట్టే ఉంటే నేను శ్రీజ గారి గేమ్ తప్పుగా అనట్లేదు భయ్యా, అది ఫీర్ అని మీరు చెప్పే కామెంట్ కూడా ఏమన్నట్లేదు. మీరు రాంగ్ కాంబినేషన్ ఏం పట్టించుకునేది ఉన్నట్టు చెప్పే రకం నేను. సో అదే జరుగుతుంది. ఎందుకంటే బయటికి రాగానే ఓపెన్ చేస్తారు శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే వేరే ఉన్న హౌస్లో ఉన్న కండిషన్ కాదు, వాళ్ళు ఆడే గేమ్ కాదు, వాళ్ళకి సర్వ్ అవ్వట్లేదు. అక్కడ ఆడిన 4 గేమ్లలో శ్రీజ ఒక గేమ్లో గెలవచ్చు కదా, టాస్క్లో ఫైనల్ కదా. ఆ స్టిక్ దాంట్లో మరి రీతు, డెమాన్, సుమన్ శెట్టి ఎట్లా వచ్చారు బయటకి? నలుగురిలో ఇద్దరు ఎట్లా బయటకు వచ్చారు? ఇది అన్ఫేర్ అన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి వాళ్ళ ఇష్టం కదా. బిగ్ బాస్ అని చెప్పి పంపడు కదా మీరు శ్రీజాని పంపించాను బయటికి అని చెప్పేసి. అసలు శ్రీజ ఉంటుంది నాగార్జునకి గారికి తెలియదు. బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ ప్లే చేయలేదు. అన్ఫేర్ అని ఎట్లా ఉంటారు మీరు? నాకు అర్థం కదా. అది వాళ్ళకి చెప్తున్నా. అదే వైట్ కార్డ్ కంటెస్టెంట్ వేరే వాళ్ళని శ్రీజ ప్లేస్లోకి వేరే వాళ్ళు ఉంటే ఇదే టాపిక్ తీస్తారా? ఇది అన్ఫేర్ అంటారా? అన్నారు కదా. ఇమాన్యుల్ ఉన్న అదే అంటారా? అన్నారు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకొని మాట్లాడండి. అంటే ఏం జరిగింది ఓకే రీఎంట్రీ ఏమో చెప్పలేము. బిగ్ బాస్ రీఎంట్రీకి ప్లాన్ చేయవచ్చు. బయటికి వెళ్ళి శ్రీజకు రీఎంట్రీ ప్లాన్ చేసి తన మొత్తం జరిగిన వీడియోస్ అని చూసి మళ్ళీ వచ్చి తనకి ఏమో ఉందో ఆడుకోవచ్చు కదా. లోపల ఉన్న కరెక్ట్గా లేడు, ఆ కళ్యాణ్ కరెక్ట్ తరచు కరెక్ట్ లేదు. ఇక శ్రీజ ఉండి ఏం చేస్తారు లోపల? డెమాన్ పవన్ ఏమో పిచ్చుకలా తిరుగుతూనే ఉంటాడు, భరణి గారు ఏమో బాడీ పెట్టుకుని తిరుగుతాడు, ఇమాన్యుల్ అమ్మతో తిరుగుతాడు, రామేమో అన్నతో తిరుగుతాడు. ఇంకేం జరుగుతుంది అక్కడ? సో కొత్తగా ఉండాలి, కొత్తగా ఆలోచించండి. ఉన్నది ఎప్పుడు ఆ పాత ఉన్నదే పెట్టి ఆ బుర్రలు పెట్టకండి. కొత్తగా కూడా థింక్ చేయండి. మేము ధర్నా చేస్తాం, ఏం చేసేది ధర్నా? అది బిగ్ బాస్ గేమ్ అంతే, లైఫ్ కాదు. ఇట్స్ ఎ గేమ్. ఆడితే ఉంటారు, ఆడిపోతే పోతారు, ఇవాళ వేదం పోతాం. సో అంతవరకు మన రివ్యూస్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, మీకు నచ్చకపోతే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీకు నచ్చపోయిన కామెంట్ చేయండి. దానివల్ల మాకు వీడియోకి 2-3 కన్నా నా లాంటి పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి రీచ్ అవుతుంది. మీకు ఇది నచ్చకపోతే. థ్యాంక్ యూ, బాయ్.